ఆ పసుపు దంచే కార్యక్రమాన్ని అంటే పెళ్లి కుమారుడు చేసేటప్పుడు కానీ పెళ్లి కూతురు చేసేటప్పుడు కానీ ఆ తంతుని ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా చూసే భాగ్యం చాలా కొద్ది మందికి కలుగుతుంది. కాబట్టి ఆ పసుపు దంచే కార్యక్రమాన్ని కూడా చక్కగా మీ అందరూ కూడా చూసే విధంగా మీ అందరూ కూడా పాల్గొని ఆస్వాదించి ఆనందించే విధంగా మా సాంప్రదాయ గానామృతం పొందుతున్న మనకి చక్కగా ఇక్కడ పసుపు దంచే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా పాల్గొనే భాగ్యాన్ని కలగజేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు పసుపు దంచే కార్యక్రమం పెద్దలు ముత్తైదువులు స్త్రీలందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని ఈ ముచ్చటిని మీరు స్వహస్తాలతో నిర్వహించి మీరు ఆనందించి మమ్మల్ని అందరినీ కూడా ఆనందింప చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ హాల్లో ఉన్నటువంటి పెద్దలు ముత్తైదువులు ఒక్కసారి మీ మీ స్థానాల్లోంచి ఒక్కసారి ఇక్కడికి వచ్చి వేదిక ముందుకు వచ్చి ఈ పసుపు దంచే కార్యక్రమం అంటే పెళ్లి కూతురు తరఫు అయితే వారు, పెళ్లి కుమారుడు తరఫు అయితే వారు కూడా అందరూ ఇక్కడ మ్యారేజ్ అయిపోయిందండి. ఇక్కడ వారు వీరు అనే భేదం లేకుండా మనందరం కూడా సమానమే, మనందరం కూడా ఒకటే. కాబట్టి అందరూ కూడా వచ్చి చక్కగా ఇక్కడ ఒక రోల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పసుపు దంచే కార్యక్రమాన్ని ఒక్కసారి మీ స్వహస్తాలతో చేయవలసిగా కోరుతున్నాం. రెండమ్మా, ఆలస్యం చేయొద్దు. ఇది మన కార్యక్రమం, మన ఇంట్లో కార్యక్రమంగా మీరు భావించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం.